మనం ఆడబిడ్డల్ని చదువుతో పాటు మానసిక దారుఢ్యం, దేహ దారుఢ్యం కూడా చాలా అవసరం. అలాగే మన మధ్యాహ్న భోజన పథకంలో డొక్కా సీతం మధ్యాహ్న భోజన పథకంలో ఒక నరిషింగ్ మీల్, క్వాలిటీ మీల్, అలాగే మంచి బలం ఉండే తిండి పెట్టడం కూడా కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తాం. అలాగే మీరు ఇప్పుడు నాకు అనిపించింది, రమ్మా మీరు రిటర్న్ చెప్పండి, అంటే మన చిలుకలూరిపేటలో ఒక ఆడబిడ్డ కూర్చోబెట్టి, అంటే నేను ఆవిడ గౌసియా గారు నేర్పించడం నాకు చాలా చాలా ఆనందం అనిపించింది. మిమ్మల్ని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే నాకు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం ఒక చిన్న పెంకు ఒక పలక పాల్గొట్టడం ఎంత కష్టం నాకు తెలుసు. అలాంటిది ఆడపిల్లల చేత నేర్పించారు. ఐ ట్రూలీ అప్రిషియేట్. థ్యాంక్ యూ. అలాగే ముఖ్యంగా మన టీచర్స్, రత్నకుమారి గారు మాట్లాడుతున్న, చాలా రత్నజ్యోతి గారు మాట్లాడుతున్న, మిగతా టీచర్స్ అందరితో మాట్లాడుతూ ఉంటే ఒకసారి టీచర్స్ని చూస్తే నాకు చాలా బాధ వేస్తుంది. ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే తల్లిదండ్రులు, మా ఇంట్లో చూస్తున్నాను కదా, పిల్లల్ని స్కూల్కి పంపించేస్తే కొంచెంసేపు మాకు ఇంట్లో ఫ్రెష్గా కూర్చోవచ్చని చెప్పి తల్లిదండ్రులు అనుకుంటూ ఉంటారు. అలాంటి ప్రతి తల్లిదండ్రులు వదిలేసిన బిడ్డని టీచర్ చూసుకోవాలంటే టీచర్కి వెళ్ళాలి. వాళ్ళ ఇంట్లో బిడ్డలను అక్కడ వదిలేసి ఇక్కడ కూర్చొని ఇలా అరుపులు, ఇలా కేకలు, ఒక్కళ్ళు కాదు ఇద్దరు కాదు, కనీసం క్లాస్ రూమ్కి 30 మంది ఎంతోమంది ఉంటారు. వీళ్ళందరూ అరుపులు కేకలు పట్టించుకోవాలి, అలసిపోతారు. వాళ్ళు ఇంటికి వెళ్ళి వంట వార్పు చేసుకోవాలి, వాళ్ళు ఇంటికి వెళ్ళి అన్ని పనులు చూసుకోవాలి. దాంతోపాటు మనం చదువు నేర్పించాలంటే ముఖ్యంగా విద్యార్థులకు చెప్తాను, మన టీచర్లకి ఒకసారి విసుక్కుంటారు మనల్ని. అవసరమైతే ఒక చిన్న విసుగ్గా ఒక చిన్న దెబ్బ వేస్తారు. మనం అసలు వాళ్ళ చేత దెబ్బ కొట్టించుకోకుండా మనం కనుక ఉంటే మన వాళ్ళకి కూడా మన బరువు తగ్గించిన వాళ్ళం. అందుకని టీచర్స్కి ప్రత్యేకించి మనం విద్యార్థులకి మీరు ఆ గౌరవం ఇవ్వడం నేర్చుకోండి. అది మనం చాలా చాలా అవసరం. మనం జీవితంలో పైకి రావాలి అంటే మనకి గురువు దీవెనలు చాలా అవసరం. అలాంటి గురువు దీవెనల్ని మీరందరూ నిండుగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే అంటే మీరందరూ ఎలా ఆలోచించాలంటే, ముఖ్యంగా విద్యార్థులు 10వ క్లాస్ అయిపోయింది, ఇంటర్కి వెళ్ళిపోతాం, డిగ్రీ వెళ్ళిపోతాం, ఏదో ఉద్యోగం చేస్తాం అని అనుకోకండి. మీరు ఎప్పుడు చాలా యంగ్ మైండ్స్, మీరు అందరూ చాలా లేత వయసులో ఉన్నారు. మీరందరూ భవిష్యత్తు మీది. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ భవిష్యత్తు మీరు ఉదయించే సూర్యులు. మీరు కొంతమంది ఇప్పుడు కూర్చోబెట్టి మధ్యాహ్న సూర్యులు ఉన్నారు, అస్తమించే సూర్యులు ఉన్నారు, కానీ ఉదయించే సూర్యులు మీరు. మా నాన్నగారు చెప్తా ఉండేవాళ్ళు, చిన్నపిల్లలను చూసి వాళ్ళు ఉదయిస్తున్న సూర్యులు, భవిష్యత్తు వాళ్ళది. అందుకే జెన్జీ అనేది చాలా చాలా కీలకం. మీరు 2000 తర్వాత పుట్టిన వాళ్ళు. మీకోసం ప్రతి రాజకీయ నాయకుడికి బాధ్యత ఉండాలి, అలాగే ప్రతి అధికారికి చాలా బాధ్యత ఉండాలి. చదువు అనేది మీ భవిష్యత్తుని మార్చేస్తుంది. మీ చేతిలో చాలా బలమైన ఆయుధం. 1,00,000 మంది మెదడును కదిలించగలిగే శక్తి మీకు చదువిస్తుంది. మీకు అది మీరు అర్థం చేసుకుంటే మటుకు ఈ దేశానికి మీరు చాలా చాలా కాంట్రిబ్యూట్ చేస్తారు. ఉదాహరణకి మనకి జూయిష్ కమ్యూనిటీని చూస్తే ఉన్న పట్టుమని 10 మంది ఉంటారు, కానీ ఒక్కొక్కళ్ళు 1000 మంది తాలూకు శక్తి ఉంటుంది, పొటెన్షియాలిటీ. మనం 1,00,000 మంది ఉన్నా కానీ ఒకళ్ళతో కూడా మనం కంపీట్ చేయలేము. అందుకని మనం ఎలా కంపీట్ చేయాలి? ఎక్కడో అబ్దుల్ కలాం గారు చూడండి, ఎక్కడో చిన్న మారుమూల రామనాథపురం అనే ఊళ్ళో కూర్చొని ఆయన మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అయిపోయారు. భారతదేశ రక్షణ క్షిపణి వ్యవస్థకి ఆయన ఒక మాస్టర్ అయిపోయారు ఆయన. అంటే ఆయన తమిళ్ మీడియంలో చదువుకున్నారు, ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలి. సో మీడియం ఈజ్ నాట్ ద క్వశ్చన్. మీరు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోండి, తెలుగు మీడియంలో చదువుకోండి, మీ ఏ మీడియంలో చదువుకోండి, కానీ మీకు ఇన్నోవేషన్, క్రియేటివిటీ పెరగాలి అంటే, మీకు మల్టీలాటరల్ థింకింగ్ రావాలి అంటే మీరు చాలా విభిన్నమైన నేర్చుకోవాలి. మీకు దేహదారుఢ్యం ఉండాలి, బలం ఉండాలి. మీ అందరికీ మానసిక దారుఢ్యం ఉండాలంటే, ఇప్పుడు మేము శారీరక దారుఢ్యానికి ఎక్సర్సైజ్ చేస్తాం, మానసిక దారుఢ్యానికి పుస్తకాలు చదవాలి. బుక్స్ ఆర్ ద ట్రైనింగ్ వెయిట్స్ ఫర్ యువర్ మైండ్. ఈరోజు నేర్పించే మీ ప్రతి టీచర్ పాఠం అదేదో మీకు మార్కులు వస్తాయని చదవకండి. దీనివల్ల మాకు అర్థం అవుద్ది, మేము బతికే ప్రపంచాన్ని అన్ని మీరు ఆ దృష్టికోణం నుంచి కనుక మీరు నేర్చుకుంటే మీరు చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అలాగే టీచర్స్కి కూడా నాకు ఎప్పుడో ఒక్కొక్క టీచరు ఒక చిన్న పాఠం నేర్పిస్తే, ఒక సోషల్ టీచర్
సమాజం గురించి, దేశభక్తి గురించి చెప్తే ఇప్పుడు 7th 8th నా గుండెల్లోకి వెళ్ళిపోయింది ఒక పాఠం. ఆ సోషల్ టీచర్, మా హిస్టరీ టీచర్ చెప్పిన పాఠాలు గుండెల్లోకి వెళ్ళిపోయి సామాజిక బాధ్యతనిచ్చి ఈ రోజున మేము ఇంత చేయగలుగుతున్నామంటే నాకు ఒక హిస్టరీ టీచర్, ఒక సోషల్ టీచర్ చెప్పిన ఒక చిన్న పాఠం ఒక రోజున అది గుండె లోపలికి చంద్రశేఖర్ ఆజాద్ గురించి చెప్పారు. సో ఇట్లా ఒక్కొక్క టీచర్ మీ మీద ఒక్కొక్క ప్రభావం చూపిస్తారు. అలాగే టీచర్స్ కూడా నా విన్నపం ఏంటంటే పిల్లల్ని ప్రిపేర్ దెమ్ ఫర్ ఫ్యూచర్. భవిష్యత్తు కోసం మీరు వాళ్ళకి తయారు చేయండి. ఉద్యోగస్తులుగాను వీటన్నిటికంటే కూడా భారతదేశ భవిష్యత్తుకి మా వాళ్ళు ఎలా పనిచేస్తారో మీ కాంట్రిబ్యూషన్ను మీరు మనస్ఫూర్తిగా చేయాలని నేను కోరుకుంటాను. అలాగే తల్లిదండ్రులకు కూడా నా ఒక చిన్న అనుభవం మీతో పంచుకుంటాను. చిన్నప్పుడు మా అమ్మ రోజు 6 గంటలకి లైట్ వేయగానే దండం పెట్టుకునేది. అంటే ఇంట్లో తల్లిదండ్రులు ఎంత ప్రభావితం చేస్తారని చెప్పడానికి 6 గంటలకు దండం పెట్టుకుంటే ఎప్పుడో చాలాసార్లు చూసిన తర్వాత మా అమ్మని అడిగి, ఎందుకమ్మా అలా దండం పెట్టుకున్నా ఎవరికి అంటే, మనకి భగవంతుడి పేరు ఎవరి పేరు చెప్పాల. ఆవిడ అంది, మనకి థామస్ ఆల్వా ఎడిసన్కి ఆయనకి మన లైట్ బల్బ్ కనిపెట్టాడు కదా, ఆయన దండం పెడుతున్నాను. ఆ ఒక్కటి మనకు శాస్త్రజ్ఞులకి మన జీవితాలను బాగు చేసే వాళ్ళకి ఎంత కృతజ్ఞత ఉండాలి అని చెప్పడానికి చాలా నిదర్శనమైంది. ఒకసారి తల్లిదండ్రులు కూడా మీరు మీ స్థాయిలో మీరు గొప్ప గొప్ప పాఠాలు చెప్పకలేదు. మా అమ్మ పెద్ద ఒక డిగ్రీ ఏం చదువుకోలేదు. మా అమ్మ ఒక హై స్కూల్ డ్రాప్ అవుట్. కానీ ఆవిడకున్న విజ్ఞానం సగటు తల్లిదండ్రులాగే ఒక మంచి కోరుకునే వ్యక్తి, సగటు భారతీయులందరూ. అందుకని మీలో కూడా అంత నిగూఢమైన శక్తి ఉంది. ఒకసారి మీరు అన్ని సాధించలేకపోవచ్చు, మీరేం అనుకోలేదు, మేమేం సాధించలేదు అనుకోని పిల్లల్ని మీరు తగ్గించకండి. మీ ఒక్కొక్క బిడ్డలో ఒక అద్భుతమైన వ్యక్తి ఉంటాడు. ఈ కనిపించే మనకి ఒక్కొక్క బిడ్డలో ఒక అద్భుతమైన శక్తి ఉంటుంది, నిగూఢమైన శక్తి ఉంటుంది. మీరు ఆ మాటలు చెప్పండి. పొద్దున్న లేస్తే బూతులు తిట్టే వ్యక్తుల్ని చూడకండి, టీవీలు చూడకండి, సినిమా పిచ్చిలో పడిపోకండి. సినిమా చిన్నపాటి వినోదమే, దాన్ని జీవితంగా తీసుకోకండి. నేను ఒక సినిమా నటుడిగా చెప్తున్నాను, మన కోసం కష్టపడే ఒక అబ్దుల్ కలాం స్ఫూర్తిగా తీసుకోండి. మనకి దాతలు ఇచ్చిన ఈ చౌక్ పేరు పెట్టుకున్న అలాంటి పెద్దలను తీసుకోండి, అలాంటి స్ఫూర్తి తీసుకోండి. అందుకని మీరు అలాగే ఎవరైతే తోట రాఘవయ్య గారు ఉన్నారో, మీరు రోజు గుర్తుపెట్టుకోవాల్సింది, మన స్థలం వచ్చి ఆడుకుంటున్నప్పుడు ఒక దాత మనకి స్థలం ఇచ్చాడు, ఆయన చిన్న కృతజ్ఞత చెప్పుకోండి. మనం కూడా ఏదైనా మనం కూడా ఏదైనా చేయాలి. దట్స్ హౌ వి కంటిన్యూ ద సైకిల్ ఆఫ్ గివ్ అండ్ టేక్. అందుకే మీ అందరి దృష్టిలో పెట్టుకోండి. అలాగే మీ ఆలోచనలు, మీ ప్రవర్తన, మీ వ్యక్తిత్వం రేపటి మన దేశ భవిష్యత్తు నిర్ణయిస్తుంది. అందరూ కూడా రియల్ ఎస్టేట్ పిచ్చిలో పడిపోయారు. స్థలాలు ఇవ్వడం మానేసి ఉన్న స్థలాలు లాగేసుకుంటున్నారు. అందుకని మీకు ఈరోజున ప్లే గ్రౌండ్ లేదు. అందుకని మీకు ప్లే గ్రౌండ్ ఉండాలంటే ఏమి చేయాలి? సార్ కలెక్టర్ గారు కానీ, మేడం శుక్లా గారు కానీ, రంజిత్ భాషా గారిని కూర్చోబెట్టి దయచేసి మన పత్తిపాటి పుల్లారావు గారికి నేను వినవించుకుంటా ఉన్నా, పిల్లల కోరికని నెరవేర్చండి. ఎవరెవరో స్థలాలు వేల ఎకరాలు, 1000 కోట్లు దోచేస్తూ ఉన్నారు. అలా కాకుండా పిల్లలకి, ఎందుకంటే వాళ్ళు పరిగెట్టాలి అంటే, వాళ్ళకి శక్తి కావాలంటే, 100 మంది పరిగెట్టాలంటే కనీసం 2 ఎకరాల స్థలం కావాలి. నారావారి పల్లిలో నేను వెళ్తే కనీసం స్కూల్ గ్రౌండ్ లేదు. అందుకని నేనే సొంత డబ్బులతో కొనిచ్చాను. సో నా దగ్గర మొత్తం ఇలా మీకు కొనిచ్చేంత శక్తి సంపద లేదు. కానీ గవర్నమెంట్ మంది కాబట్టి నేను గవర్నమెంట్ నుంచి ఒక స్థలం వెతకమన్నాను. అలాగే పేషీ అధికారులకు కూడా నా విన్నపం ఏంటంటే, మనకి వచ్చి ఒకసారి పర్సీవ్ చేసి మన విద్యార్థులకి ఒక ప్లే గ్రౌండ్ ఉండేలాగా మీరు ఒక ప్రయత్నం ఒకటి చేయండి, దయచేసి ఫాలోఅప్ చేయండి. అదేవిధంగా మీకు మనం మాట్లాడితే మనం చాలా అలామింగ్గా ఏమనిపించిందని మీకు తెలియకపోవచ్చు, ఇవన్నీ కావచ్చు. కానీ ముఖ్యంగా పోలీస్ శాఖ వారికి కానీ, తల్లిదండ్రులకు కానీ, ఇక్కడ గంజాయి కనుక ఏదన్నా ఉంటే, మాదక ద్రవ్యాల బానిసలు ఎవరన్నా ఉంటే, దయచేసి అలాంటి వాళ్ళందరినీ మీరు సమాజం మీరందరూ కలిపి ఎక్కడికక్కడ వాళ్ళని మీరు అరెస్ట్ చేయించడమో, డిస్కరేజ్ చేయడమో చేయాలి. ఎందుకంటే అది మటుకు చాలా చాలా అవసరం. అంటే వీళ్ళు మాదక ద్రవ్యాల మత్తులో కూర్చొని ఏదైనా చేసేయచ్చు అనుకుంటారు. నిజంగా ఇప్పుడు ఇందాక ఆడపిల్లలు వాళ్ళు శక్తి సమర్థతతోటి వాళ్ళు డిఫెన్స్ వాళ్ళకు ఒక ఇటుక పగలగొట్టగలిగారు, ఒక టైల్ పగలగొట్టగలిగారు. అది నిజంగా కనుక అలాంటి నేర్చుకుని ఒకటి సాధించగలిగితే వచ్చే ఈ హై మీకు మొత్తం మాదక ద్రవ్యాలు ఇవ్వవు మీకు.
అది ప్రతి ఒక్కరు, ఎందుకంటే మాకు భయం ఏమనిపిస్తుందంటే పంజాబ్లో కానీ చాలా రాష్ట్రాల్లో యువత దృష్టి మళ్లించి ఇప్పుడు ఏదైనా మాట్లాడుతుంటే నేను చాలా నగరాల్లో వీటన్ని చోట్ల ఏం మాట్లాడుతున్నారంటే అందరూ అసలు గంజాయి అనేది పెద్ద విషయం కానట్టుగా మాట్లాడుతున్నారు. నాకు అది భయం వేసిన మాటలు వింటా ఉంటాయి. అలాంటిది మన సమాజంలో మన సగటు మధ్యతరగతి మనుషుల జీవితాల్లోకి వచ్చేసిందంటే సమాజం విచ్ఛిన్నం అయిపోతుంది. అందుకని దీన్ని మీరు దృష్టిలో పెట్టుకొని గత ప్రభుత్వంలో చాలామంది మాదక ద్రవ్యాలకి పిల్లల్ని అలవాటు చేయడానికి చాక్లెట్ల రూపంలోనూ ఈ ఐస్ ఫ్రూట్ రూపంలోనూ ఇవన్నీ సప్లై చేస్తారని విన్నాను నేను. అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, టీచర్స్, తల్లిదండ్రులు కూడా ఈ మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్లో మీరు దయచేసి దీన్ని డిస్కస్ చేయండి. అలాంటి వాతావరణం మన చిలకలూరిపేటలో ఉంటే దాన్ని సంపూర్ణంగా వాళ్ళని తరిమి కొట్టేదాకా మీరు నడుము బిగించండి. మీ అందరూ ఇది చాలా అవసరం. ఒక దేశపు సంపద ఖనిజాలు కాదు, నదులు కాదు, అరణ్యాలు కాదు, కలల ఖనిజాలతో చేసిన యువత. వారే మన దేశ భవిష్యత్తుకి నావికులు. ఇది గుంటూరు శేషేంద్ర గారు. ఆయన కోసం ఆయన పుస్తకాలు చదువుతున్నప్పుడు ఎక్కడో చెరిగిపోయిన చిన్న పుస్తకం దొరికితే అది ప్రచురణకు నోచుకోకపోతే అది తిరిగి నేను ప్రచురణ చేస్తే ఆ బుక్ దొరికితే దాంట్లో గొప్ప వాక్యాలు ఏమున్నాయంటే భవిష్యత్తు మీ పిల్లల కోసమే ఉంది మొత్తం అంతా. అందుకు నేను అదే కూడా ఉన్న ఇళ్ళు కూలిపోతాయి, భూకంపాలు వస్తే ఇళ్ళు కూలిపోతాయి. ఏమి చేసినా మనం సంపాదించుకున్నది డిజిటల్ మనీ రేపొద్దున బ్యాంకులు కనుమరుగైపోవచ్చేమో, నగలు పోవచ్చేమో, కానీ ఏది పోగొట్టుకోలేదంటే మన జ్ఞానం. తిరిగి నిర్మించగలం. అందరూ మెటీరియలిస్టిక్ విషయాల మీద పడుతున్నారు. ఇల్లు ఒక ఇల్లు ఉంటే 100 ఇళ్ళు కావాలి, ఇంకొక కావాలంటే 1 కోటి ఉంటే 1000 కోట్లు కావాలి. అసలు ముందు ఏ పని చేయకుండా రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టేస్తే అవే మనకు అద్దెలకి ఇస్తాయి. అద్దెలు ఎవడిస్తాడు? పని చేసేవాడు అద్దెకిస్తాడు. మేధస్తున్నోడే అది ఉన్న స్థలాన్ని వాడుకొని ఇవ్వగలడు. ఇలాంటి పారాసైట్ మెంటాలిటీ ఎక్కువైపోయింది మనకి. అందుకని పిల్లలకి తల్లిదండ్రులు కానీ అధ్యాపకులు కానీ స్వయం శక్తి మీద నిలబడగలిగేలా మీరు గనుక వారికి మనస్సుని కానీ వారి ఆలోచన విధానాన్ని కానీ ముందుకు తీసుకెళ్తే, అపార్ట్ ఫ్రమ్ యువర్ అకాడమిక్ ఎబిలిటీస్ అనే మీ టీచర్స్ కాకుండా వాళ్ళకి స్వయం ఈ వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన పాఠాలు కనుక మీరు చెప్పగలిగితే, కొన్ని ఎగ్జాంపుల్స్ చూపించగలిగితే, నేను ఐమ్ సేయింగ్ ఒక బ్రిలియంట్ పీపుల్. ఎంతమంది కృష్ణ తేజాల్ గారు వస్తారో తెలియదు, ఎంతమంది శుక్లా గారు వస్తారో తెలియదు, ఎంతమంది రంజిత్ పాషా గారు వస్తారో తెలియదు, మనకి ఎంతమంది అద్భుతమైన వ్యక్తులు వస్తారో తెలియదు. అందుకని మీ అందరూ చాలా అద్భుతంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ, నేను మీ పెర్ఫార్మింగ్ అక్కడ ఆర్ట్ అండ్ కల్చర్ మీకు కల్చరల్ పెర్ఫార్మెన్స్ నేను చూడలేకపోయిన మనస్ఫూర్తిగా నన్ను క్షమించండి. నేను కొంచెం లేట్గా రావాల్సి వచ్చింది. మీరు ఒకసారి రండి, ఇక్కడికి రండి. అంటే మార్షల్ ఆర్ట్స్తో పాటు ఆర్ట్ అండ్ పెర్ఫార్మెన్స్ ఆర్ట్ చాలా చాలా అవసరం. అందుకే మనకు ఆహ్లాదం కలిగించేది, మన శక్తిని పెంచే ఈ ఆర్ట్ ఫామ్స్కి నేను గౌరవిస్తూ వేదికపైన ఆశలను ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. విశ్వశక్తి